వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరులో వైసీపీపై జనసేన ఫైర్. తప్పుడు ప్రచారాలు ఆపాలని వైసీపీకి హితవు. ఆత్మకూరులో పీఎంపీ అసోసియేషన్ ఎన్నికలు. ఏకగ్రీవంగా ఎన్నికైన పీఎంపీ కార్యవర్గం. అంతర్వేదిలో వైభవంగా నరసింహస్వామి శాంతి కళ్యాణం. ఆధ్యాత్మిక శోభ, భక్తుల సందడి. హెచ్ఐవి నియంత్రణలో ప్రకాశం జిల్లా. ముందంజ ఉచిత వైద్యంతో తగిన హెచ్ఐవి మరణాల రేటు. మైలవరంలో సిఐటియు జైల్ భరో కార్యక్రమం. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్త పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. మద్దతు ధర కనీసం లేదు, గిట్టుబాటు ధర అసలు లేదు. ఈ పరిస్థితుల్లో రైతాంగం మొత్తం కూడా అప్పుల పాలయ్యి దివాళా తీసే పరిస్థితి ఉన్నది. అందుకని కేంద్ర ప్రభుత్వం రైతులు ఎడల సానుభూతి సూచించి రైతులకు ఉన్నటువంటి అప్పులు మొత్తాన్ని కూడా రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు అంతా కూడా ఈ రోజున జైలు భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు జీతాలు కానీ వేతనాలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులకి కనీస స్కాలర్షిప్లు కానీ, విద్యార్థులు వాళ్ళకి కావలసిన హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళని కూడా నిర్బంధించే పరిస్థితి కానీ ఇది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని వదిలేళ్లారు తప్ప వాళ్ళ ఆలోచనలనే, వాళ్ళ విధానాలనే ప్రజలపైన రుద్దుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా దీనివల్ల ప్రజలపైన అనేక రూపాల్లో భారాలు పడుతున్నాయి. అది రవాణాలో కావచ్చు, లేదా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో కావచ్చు. వీటిలన్నిటికీ పరిష్కారంగా జైలు భరో కార్యక్రమం నిర్వహించో ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీసం కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి. కృష్ణా జిల్లా కంకిపాడులో మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి నేతృత్వంలో జరిగిన ర్యాలీలో డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్పీపై పారదర్శక విచారణ జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిఎస్సి అభ్యర్థులకి జరిగినటువంటి అవకతవకలపై నిరసిస్తూ గడిచినటువంటి 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ చివరి రోజుగా నువ్వు కొడితే మేము కొట్టలేమా? ఎందుకు ఆ మాటలో, ఎందుకు ఆ చిల్లర వాగుడు? నీ హుందా తగ్గట్టుగా, నీ హోదా తగ్గట్టుగా నువ్వు ఒక గౌరవ శాసనసభ్యుడు అనేటువంటి మాట కొట్టట్లేదని అడుగుతున్నావు. మీకు భయం. మీరు చేశారు కాబట్టి మీరు ఆదేశించుకుంటా. మీరు చేయలేదనుకో, నీ తప్పు చేయాలా? ఎక్కడికి అయిపోయింది నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అడుగుతా ఉన్నా. నువ్వు 4వసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నావు. మరి నీకేమైపోయింది అనుభవం అనుగుతా ఉన్నావు. మేము ఏమి తెలియని జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. కానీ అన్ని మీడియాల్లో మాత్రం, అన్ని ఇంటర్వ్యూల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్లు వచ్చేసి 20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసా అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చెప్తారు? పెట్రోల్ ధరలు చెప్తా ఉంటారు. అలాగే ఈ పెట్రోల్ ధరల కౌరులు ఆపి చిత్తశుద్ధితో ఈ జరిగినటువంటి అవకతవకలపై వెంటనే సిబిఐ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజ, పుణ్యవహచనం, పాణిగ్రహణం, మంగళాధారణ వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అర్చకులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాలో హెచ్ఐవి కారణంగా సంభవించే మరణాలు గతంలో పోలిస్తే గణనీయంగా తగ్గాయని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీసీ సెంటర్ వైద్యులు తెలిపారు. ఎస్ఎంఓ డాక్టర్ జోసెఫ్ శామ్యూల్, డాక్టర్ స్వాతి శివశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం సుమారు 30,000 హెచ్ఐవి కేసులు ఉన్నాయని, ప్రభుత్వం ఉచితంగా మందులు, మెరుగైన వైద్యం అందిస్తుండటంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. నేను హెచ్ఐవికి పేషెంట్లకు చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ మన ప్రకాశంలో వచ్చేసి 30,000 మెంబర్స్ ఉన్నారు. ప్రజెంట్ డెత్ రేట్ అయితే పర్లేదు, తగ్గింది. ఇంతకు ముందుగా పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం బాగా తగ్గుతుంది. వీళ్ళకి ఎలా అంటే మేము ప్రతి సంవత్సరం కొత్తగా ఒక పేషెంట్ వస్తారు, వాళ్ళని కౌన్సిలింగ్ చేయించి వాళ్ళకి ఇంకా ఇండెక్స్ ఏమున్నట్లు ఏ ఇబ్బంది లేదు. ప్రజెంట్ హెచ్ఐవి పేషెంట్లు చాలా చక్కగా మెడిసిన్ వాడుతున్నారు, మేము చెప్పిందే వింటున్నారు, ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. ఇస్తున్నారు, కొంతమందికి అయితే వస్తూ ఉంది పెన్షన్. అయితే 295 రీచ్ అయితే దాన్ని సాక్షి అంటారు. 3 రీచ్ అయితే దాన్ని ఫిలిక్స్ ఉంటే దాన్ని సురక్షిత్ ప్లస్ అంటారు. ఈ టార్గెట్స్ మన కంట్రీ అంతటికీ ఇచ్చారన్నమాట. మన రాష్ట్రంలో కొద్దిమంది ఈ యొక్క టార్గెట్స్ని రీచ్ అయ్యారు. మన ఒంగోలు కూడా రీచ్ అయ్యేటువంటి దరిదాపుల్లో ఉందన్నమాట. మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి యొక్క గోల్ ఏంటంటే అట్లీస్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ సాక్ష్యం రీచ్ అవ్వాలని. సాక్ష్యం 2 95 or 99 రీచ్ అవ్వాలని కాదు. నేను హెచ్ఐవికి పేషెంట్లకు చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ మన జనగామ జిల్లాకు చేరుకున్న గీత కార్మికుల చైతన్య యాత్రలో నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన 4,000 పెన్షన్, 10 లక్షల ఎక్స్గ్రేషియా హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 18న ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వమే ఆవిష్కరించాలని, లేకపోతే తామే ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం, గౌడ్ సంఘాల నాయకులు, సిపిఎం నేతలు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రుమటాలజిస్ట్ డాక్టర్ దుగ్గినబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు డివిజన్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు సహా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్లోని ఆత్మకూరు సభ్యులకు ఈరోజు కీళ్లవాతముగా ప్రాథమిక చికిత్స అందించేటువంటి సంఘంలో ఈఎంపీ అసోసియేషన్ ఒకటి. ఇందులో ఉన్నటువంటి సభ్యులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య చికిత్సలు అందించడాన్ని కోశాధికారినిగా గోలి పద్మావతిని, ఉపకార్యదర్శిగా మాలకొండ శ్రీహరిబాబుని ఒక 11 మంది కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్లో నేను నెల్లూరులో మాగుంట లేఅవుట్లోని ఆర్ఆర్ స్పెషాలిటీ క్లినిక్ నుండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ప్రతి మంగళవారం ఆత్మకూరులోని అపోలో ల్యాబొరేటరీకి వచ్చి స్పెషలిస్ట్ సేవలు అందిస్తూ ఉంటాను. సో ఆత్మకూరు సభ్యులకి కీళ్లవాతం మరియు ఆటోఇమ్యూన్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కీళ్లవాతం అనగా ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ తీసుకోవాలి అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అది తప్పు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వ్యాధి కంట్రోల్ లేక ఏలూరు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మెగా డిఎస్సీని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పారదర్శకంగా నిర్వహించారని అన్నారు. డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఉపాధ్యాయుల కష్టాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుండగా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, చట్టబద్దమైన నిరసనలకు ప్రభుత్వం గౌరవం ఇస్తుందని, కానీ చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగకూడదన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా పరిపాలన సక్రమంగా సాగకూడదు, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అందకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ, గుడ్డు ఆరోపణలు చేస్తూ, ఒకవైపున 16,000 మందికి ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే, అటువంటి చెప్పినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగకూడదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన ఏదో రకమైనటువంటి బురద జల్లాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పెను మార్పులు తీసుకొస్తూ ప్రజలకి సక్రమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన కుంటుపడాలి, పరిపాలన జరగకూడదు, అన్ని రకాలైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ పరిపాలన కానీ ఉండకూడదు అన్నటువంటి లక్ష్యంతో ఈరోజు చేస్తూ ఉంది. ఇప్పటికైనా తస్మా జాగ్రత్త, ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. వైఎస్ఆర్ పార్టీని ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఒక వంకర బుద్ధిని మార్చుకోకపోతే ప్రజలు రేపొద్దున 11కి ఒక సీట్ ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ ఒక విధానాలు మార్చుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదికలో 70 వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా నిర్దేశిత గడువులో నాణ్యమైన పరిష్కారంతో తీర్చాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారమైన తరువాత అర్జీదారులతో అధికారులు స్వయంగా మాట్లాడి వారి సంతృప్తిని తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో రిజర్వేషన్లను సక్రమంగా అమలు కాలేదని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించిన ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేకపాలు తాగడం ఒక అభివృద్ధి, పూరీలు వేయడం ఒక అభివృద్ధి, టీ అమ్మడం ఒక అభివృద్ధి. ఎందుకంటే అక్కడ డాన్ ఉన్నాడు, సారాయి డాన్ పిలిచేసి 2000 రూపాయలకి యాలం వేసి పూరి అమ్మిన పరిస్థితి ఉంది. ఇంత అధ్వానంగా ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఆదోన్లో ఉన్న ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఏ విధంగా కూడా ఈ విధానంలో ఎప్పుడు కూడా పోలే. నీళ్ళు లేవంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఏది కావాలన్నా అడిగినా దాటేసే పోయే పరిస్థితి. నీవు దీని మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో నీవు 4 గంటల వరకు టైం ఇస్తాను, మీరు వస్తారా, లేకపోతే నేనే 5 గంటలకు వస్తానని చెప్పేసి నువ్వు ప్రకటన చేయడం చాలా తప్పని జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా చాతకాంతనం కాదు, మీరు ఏదో ఆలోచించి. విశాఖ జిల్లా గాజువాకలో మెగా డీఎస్సీలో అవినీతి జరిగిందంటూ నిరసన చేపట్టిన మాజీ మంత్రి బాలరాజు, వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో గాజువాకలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ఈయన హీరోలాగా 10 కార్లు వేసుకొచ్చి మొత్తం 10th అంతా తొలగించి ఒక రౌడీయిజం లాగా, ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఉండాలి ఈ రోజుల్లో, నిజంగా ఆ మాత్రం ఎంత డెవలప్ అయ్యి ఇంత ఎడ్యుకేషన్, ఇంత మనం 2020 దాటాం. మీ విజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విజన్ ఏంటి? రౌడీయిజం టెంట్ల దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్న టెంట్లు పీకడమా? బొండా ఉమ్మా, నువ్వు ఏదో పెద్ద హీరో అనుకుంటున్నావు. నువ్వు ఒకటి నేర్చుకో, న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు నీ రౌడీయిజం, లేకపోతే నీకు ఏమన్నా పని, మీకు ఆ చిన్నబాబుతో ఏమైనా పని ఉంటే చేయించుకో తప్ప మీ మెప్పు కోసం టెంట్ల దగ్గరికి వెళ్ళి రౌడీయిజం చేసి, ఓకే నువ్వు అనుకో 2.0 త్వరలో చూస్తారు మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో. ఇప్పటికే రాష్ట్రం అంతా వైఎస్ఆర్ గాలి ఏ విధంగా వేస్తుందో మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మంది, లక్షలాది మంది జనాలు జగన్ కోసం వస్తారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో వైసీపీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పోలీసులు ఆటంకాలు కల్పించినప్పటికీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలను అణిచివేయడం సరికాదని నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా నియోజకవర్గ కేంద్రములోనూ స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి అవసరమైతే ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అందరికీ తెలిసిన విషయమే, నేను ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వీలైనంతగా హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా వేరే అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్ హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, ఇతర ప్రముఖ పట్టణాల్లో కావచ్చు, అక్కడ వెళ్ళి అక్కడే ఈ పరిష్కార వేదిక ఈ సమస్యలు తెలుసుకొని చేయాలనే ఉద్దేశంతో చేయటం. సో దానిలో భాగంగానే ఈరోజు మనం అద్దంకి కూడా రావడం జరిగింది. ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని సత్వరం పరిష్కరించే విధంగా, దాన్ని పారదర్శకంగా పరిష్కరించే విధంగా
వాటిలో బాగా ఇబ్బందికరమైనటువంటివి, బాగా సమస్యాత్మకమైనటువంటివి ఖచ్చితంగా ఆఫీసర్ స్థాయి అధికారి, ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళే పర్సనల్గా వెళ్ళి వాటిని విచారించి వాటిని పరిష్కరించే విధంగా మనము దీనిలో. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ నినాదాలు చేశారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వికలాంగులు, క్రీడాకారులు, మహిళలకు ప్రత్యేక కోటాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. కూడా ఈ రోజు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకపోగా మరి ఊరిని అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం స్పోర్ట్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈరోజు ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు ఆ జగనన్న పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ధర్నా నడుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మా డిఎస్సీలో అవకతవకలు జరగలేదు అనే ధైర్యము దమ్ము ఉంటే మీరు ఎందుకు సిబిఐ విచారణకి ఇవ్వలేదు అని ఈరోజు ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళు కూడా అన్యాయాన్ని ఖండించి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా ధర్నా చేస్తున్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి మరి సూపర్ 6లో భాగంగా ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు డిఎస్సీలో ఒక ఉద్యోగం. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జనసేన ఇన్ఛార్జ్ ఒబ్బినా సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌళ్ల లలిత కుమారి పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఒబ్బిన సత్యనారాయణ ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆమె ప్రశంసించారు. కూటమి నాయకులు సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు అనుగుణంగా మనం అందరం కలిసికట్టుగా నడిచి ఇక్కడ విజయబంధంలో 5 మండలాలు జెండాలను ఎగరవేయాలని, మనకు వచ్చే రిజర్వేషన్లకు అనుగుణంగా అందరికీ ప్రాధాన్యత, గౌరవాన్ని కల్పించుకుంటూ కూటమి అభ్యర్థుల ఎంపికలో అందరం కలిసిమెలిసి చేసుకొని ముందుకెళ్దాం. నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ జన్మదినాన్ని మనం కలుసుకున్నాం. నేను సత్యనారాయణ తమ్ముడు అంటే మాకు చాలా అభిమానం, గౌరవం. ఎలక్షన్లో మీ అందరూ కూడా సైనికుల్లా నా వెన్నంటే తెలుగుదేశం క్యాడర్ ఎలా పనిచేశారో మీ అందరూ కూడా గౌరవంగా ఆ విధంగా నన్ను గెలిపించారు మంచి మెజార్టీతో. మీ రుణం నేను తీర్చుకోలేంది. దయించి మనం అందరూ ఒక కుటుంబం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వెల్ఫేర్ గ్రామానికి చెందిన బాధితులు తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. వడ్డీ రేర్పాడు విషయంలో మాజీ సర్పంచ్ రెడ్డి అన్నవరపు ప్రసాద్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు కుటుంబం సభ్యులకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరారు. ఈ ఆరోపణలు బాధితుల వాదన మాత్రమే. సంబంధిత వ్యక్తి స్పందన తెలియాల్సి ఉంది. వడ్డీ కొట్టు వీళ్ళు ఇచ్చారండి, ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఇచ్చారండి. ఆ వడ్డీ కొట్టు అమ్ముకుని బతకమన్నారండి. ఆ వడ్డీ కొట్టు వారు ఇచ్చేసి పెట్టుకున్నామండి. సెంటర్లో పెట్టుకున్నానండి, పార్క్ పక్కనే పెట్టుకుంటే అక్కడి నుంచి తీసేయమనేసి అండి సెక్రటరీ గారు, భీమకొట్టు ప్రసాద్ గారు మమ్మల్ని చాలా వస్తువులకి చాలా బాధ పెట్టారండి. అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు ఎందుకు తీయమంటున్నారు అనేసి మాకు సిమెంట్ కొట్ల పక్కన ఖాళీ ఉంటే అక్కడ పానాపూర్ బళ్ళు, బజ్జీ పళ్ళు, పళ్ళు దుకాణాలు అన్నీ ఉన్నాయండి. అక్కడ మాది ఎక్కిచ్చారండి. ఆయన పెట్టెత్తి అమ్ముకుంటున్నానండి. 3 నెలలు అమ్ముకున్నానండి. అమ్ముకుంటలోకి ప్రసాద్ గారు వచ్చి ఇది ఒకటి కొట్టు తీసేయాలన్నారు. అదేంటండి మా ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఇచ్చినప్పుడు మీరు తీసేయమంటారు ఏంటి అనేసి అడిగానండి సార్. నేను అడిగితేని అది మాది కొట్టు, ఇది ఒకటి అర్థాక లేదు, పెద్దంతుని కాడ రొప్పల్లో బ్యాండీ షాపులు కాడ అక్కడ ఇట్టుకుని అక్కడ అమ్ముకోమన్నారండి. నేను ఆడదానండి, అది చిన్నపిల్లోడు చీకట్లో అక్కడ ఏం కరెంట్లు ఉండవు, అక్కడ ఇట్టు అమ్ముకోమంటారేంటి. నాకు రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇచ్చినప్పుడు అక్కడ ఇట్టు అమ్ముకోమంటారేంటి. నేను అమ్ముకొని అన్నానండి. అమ్ముకోకపోతే బడ్డీ కొట్టి తీసేస్తానని 3 సార్లు తీసేసాడండి ఆయన. 4వసారి ఇంకోసారి అనేసి దాని మీద అన్ని పారేస్తున్నారని తీసేసారని అట్టుకెళ్ళి ఒక షార్ట్ పెట్టుకున్నానండి. అది ఒక మహానుభావుడిని అడిగి పెట్టుకున్నానండి ఆ కొట్టు. అప్పుడు నుంచి అండి ఆయన మా మీద పగసారి ఇచ్చేసి ఆయన మమ్మల్ని ఏల్పూర్లో బతకనెత్తలు.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.